హలో అందరికీ. ఇవాళ నేను ఆవపెట్టిన పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. 2-3 టీ స్పూన్లు ఆవు నెయ్యి వేసి వండుకోండి. అప్పుడు అన్నం పొడి పొడిలాడుతుంది. తర్వాత ఆవాలు ఒక గుప్పెడు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని అందులో వేసేయండి. తర్వాత చిటికెడు పసుపు కొంచెం వేసుకోండి. అందులోనే 2 స్పూన్లు ఆవు నెయ్యి వేయండి. తర్వాత నీట్గా కడుక్కున్న 1 స్పూన్ బియ్యం వేయండి. వేసి అందులో వాటర్ పోసుకొని నాననివ్వండి అరగంట సేపు. తర్వాత ఒక చిన్న గుప్పెడుతో ఎంతైతే చింతపండు వస్తుందో అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఇవన్నీ ముందే చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఈ వంట. తర్వాత కళాయి పెట్టుకొని ఆవు నెయ్యి వేయండి ఒక 5 స్పూన్లు. తర్వాత ఆవాలు కొంచెం వేసుకోండి ఒక 2 స్పూన్లు. తర్వాత ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేయండి. మీకు కావాలంటే జీలకర్ర వేసుకోండి కొంచెం. నేను వేసుకున్నాను 1 స్పూను. తర్వాత ఇవన్నీ వేగాక పల్లీలు వేయండి ఒక గుప్పెడు. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని సిమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలి. లేకపోతే జీడిపప్పు వెంటనే మాడిపోతుంది అన్నమాట నెయ్యిలో. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత చింతపండు గుజ్జును తీసేసుకొని ఈ తాలింపులో వేసేసేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోండి. తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి, పులిహోర టేస్ట్ బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు మాత్రం మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి, మీకు కారం తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ చింతపండు పులుసు బాగా మరగాలి. మరిగేలోపు మనం నానబెట్టుకున్న ఆవాలు వేసుకొని మిక్సీ పట్టేసేయండి. మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో వేసేసుకోండి. తర్వాత కొంచెం బెల్లం వేసేయండి అందులోనే. మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ పులుసు అనేది బాగా మరగాలి, అప్పుడే మనకి పులిహోర బాగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా తినడానికి. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఈ పులుసు. ఉప్పు అవన్నీ మీరు ఇప్పుడే చూసేసుకోండి. తర్వాత అన్నాన్ని ఇలా బేషన్లోకి తీసేసుకొని ఆరనిచ్చిన తర్వాత ఇందాక చేసుకున్న మిశ్రమం మనం ఇందులో కలిపేసి బాగా గరిటె పెట్టి తిప్పేసేయాలి. వేడిగా ఉంటే గరిటె పెట్టుకోండి, చల్లారితే చేత్తోనే కలిపితే చాలా బాగుంటుంది. మాకైతే వేడిగా ఉంది కాబట్టి గరిటె పెట్టి తిప్పేస్తున్నాను. మంచిగా తిప్పేసేయండి ఆ గుజ్జంతా అన్నంలో కలిసేలాగా. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఇంకా ఇలా కలిపేసుకుంటూ ఉంటే ఇంకా ఆవపెట్టిన పులిహోర తయారైపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. బాయ్ బాయ్.